జగన్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలము పెంజారా విలేజ్ లో సుమారు 2000 పైచినుకు గల ఓట్లు ఉన్నాయి. నన్ను జగన్ సోషల్ సర్వీస్ చేస్తాడు, అన్ని కులాలతోటి ప్రేమభావంతో పంచుకుంటాడు. జగన్ మీద నా మీద నమ్మకం ఉంచి ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపించినందుకు ఊరి ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళ వంబును నేను నిమ్ము చేయకుండా నేను పిలిచితే పలుకుతూ ఏ సమస్య వచ్చినా ఇంటికే వస్తా, మీ దగ్గరకు వచ్చి ఏ సమస్య వచ్చినా చిన్న సమస్యలు ఏదొచ్చినా ఖచ్చితంగా నా వంతు సాయం కృషి చేస్తా. నేను మినిమము 9 గంటల నుండి గ్రామ పంచాయతీలో 11-12 గంటల వరకు ఖచ్చితంగా కూర్చుంటా. అందరి సహకారంతో తీసుకుంటా, అందరి సహాయాలు సూచనలు నాకు అవసరము. కాబట్టి జనమే నా బలం, నా బలమే జనం. కాబట్టి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ యువతకు కార్మికులకు యువతకు కంపెనీల్లో నా వంతు సాయం ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో యువతను ఖాళీగా తిరగకుండా జాబుకు పెట్టించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను నన్ను సంప్రదిస్తే. అంతేకాకుండా వితంతువులకు పింఛన్లు లేక కొట్టుమట్టాడుతున్నారు. గత 10 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని పింఛన్లు చేయలే, రేషన్ కార్డు చేయలే. కాబట్టి రేషన్ కార్డు విషయంలో పింఛన్ల విషయంలో ఖచ్చితంగా నేను ముందుండి ఆఫీసర్తో ప్రేమభావంతో మెలిగి వాళ్ళకు దగ్గర ఉండి ప్రతి ఒక్క వితంతువుకు ప్రతి ఒక్క ముసలి వాళ్లకు నేను పింఛన్లు చేసే విధంగా నేను ముందుండి కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు వెళ్ళవేళలో నేను రుణపడి ఉంటానని ముగిస్తాను. గతంలో కరెంటు పోయిందంట, నాకు ఈ మధ్యలో నిన్నమొన్ననే తెలిసింది. నేను ఇంతకుముందు లైన్మెన్ గారితో గిట్ట మాట్లాడినా, ఏఈ గారితో గిట్ట మాట్లాడినా 1 అవర్ క్రితమే. వాస్తవమే ఇక్కడ తిమ్మపూర్ దగ్గర కరెంటు కొద్దిగా రిపేర్ చేస్తురంట, 1 ఇయర్ అవుతుందంట. ఇది ఖచ్చితంగా ఏ వాడకు ఎంత ట్రాన్స్ఫర్ పెట్టాలో వాళ్ళను కరెంటు వాళ్ళతో సంప్రదించి వాళ్ళకి ఏ వాడకు ఎంత పెట్టాలో ఏ వోల్టేజ్ పెట్టాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడక్కడ ట్రాన్స్ఫారం పెట్టి కృషి ఖచ్చితంగా చేస్తాం. అక్కడక్కడ గిట్ట ఇండ్ల మధ్యలో ట్రాన్స్ఫారం ఉన్నాయి, వాళ్ళు గిట్ట నా దృష్టికి చెప్పారు, తీసుకొచ్చారు. ఆ ట్రాన్స్ఫారం తీసి ఊరు బయటకి చేస్తానని నేను ఖచ్చితంగా గ్రామస్తులకు గ్రామ పెద్దలకు నేను వాగ్దానం చేస్తున్నాను. నన్ను ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ